వేంసూరు మండలంలో నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అధికారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని, ప్యాకెట్కు 20,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని రైతు రాష్ట్ర కార్యదర్శి బొంతు భాస్కర్ ప్రభుత్వాన్ని కోరారు. అదేవిధంగా ఇటీవల అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నాటి నుండి నేటి వరకు ఎటువంటి పరిహారం అందలేదని, నష్టపోయిన రైతులకు ఎకరానికి 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజర్ కార్యదర్శి కృష్ణ, బొంతు విజయలక్ష్మి పాల్గొన్నారు. రైతాంగాన్ని నిలువున మోసం చేస్తుంది. ఎందుకంటే రైతు బంధువు అని అదే రీజన్ పెట్టి రైతాంగానికి అసలైన రైతుకి న్యాయం జరగటం లేదు. ఇవాళ కొనుగోలు కేంద్రాలు ఇంతవరకు ఎక్కడా కూడా ప్రారంభించలేదు. సన్న ఓట్లు వేయమని చెప్పి ఇప్పుడు సన్న ధాన్యం కూడా కొనగడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు. రైతాంగాన్ని రైతే రాజు అని చెప్తున్న పాలాభిషేకం చేస్తున్న నాయకులు అసలు రైతుల సమస్యలు ఇప్పుడు ఈ మధ్యలో వచ్చిన వర్షాల వల్ల కనీసం ఎంతమంది ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఈ రెవెన్యూ చట్టం బాగుందని, అది బాగుందని, ఇదే బాగుందని పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యేలు కనీసం ఇవాళ గ్రామాల్లో పర్యటన కూడా చేయకుండా ఉంటున్నారు. ఇది తీవ్రమైనగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున, రైతాంగం తరఫున మేము మద్దతుగా ఉండి ముందు భవిష్యత్తులో ఇంకా కొత్త ఉద్యమాలు చేసి రైతాంగానికి అండదండుగా ఉండటానికి తెలుగు రైతుల సందర్భంగా మేము అందరం అండగా ఉంటామని